హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. ఈ వీక్ లో మాస్ అప్డేట్ వచ్చేసాయి. ఆ మాస్ అప్డేట్స్ ఏంటవి? ఒక అప్డేట్ చూసుకుంటే అసలు ఇంకా అనౌన్స్మెంట్ కూడా చేయలేదు ఆ సినిమా పేరేంటో, బట్ నోరు జారి అలా చెప్పేశాడు ఒక అతనైతే. సో ఆ సినిమా ఏంటది, దాని కథ ఏంటి, ఆ అప్డేట్ ఏంటి? సో ఇంకొకరు చూసుకుంటే అసలు మామూలుగా కాదు, ఇండియా షేక్ అయ్యే రేంజ్ లో డ్యాన్స్ నంబర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఏంటి ఆ కథ మాడుకొనేద్దాం. అండ్ ఇంకొకరు చూసుకుంటే సో మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చేస్తూ ఇంకొక ఎక్కడో కర్ణాటక నుంచి ఒక హీరో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ కథ ఏంటి చెప్పుకొనేద్దాం. సో మొత్తానికైతే ఇక స్టార్ట్ చేస్తే సోది ఎక్కువ లేకుండా ఫస్ట్ వచ్చేసి విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఒకటి హల్చల్ చేస్తుంది భయ్యా ఇప్పుడు సోషల్ మీడియాలో. దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో పుసుకుమని నోరు జారేసి విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా టైటిల్ అని చెప్పేశాడు అనమాట. అదే రౌడీ జనార్దన్. సో మొత్తానికి అయితే ఆ సినిమా టైటిల్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సెట్స్ పైన అవన్నీ ఓడేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా పేరే రౌడీ జనార్దన్ అనమాట. సో మొత్తానికి ఏ సినిమా అనౌన్స్మెంట్ లేకుండా ఏ అడవాడు లేకుండా నోటి దూల వల్ల అదే దిల్ రాజు అయితే అలా వదిలేశాడు. సో మొత్తానికి ఇప్పుడు హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో రౌడీ జనార్దన్ అనే టైటిల్ అయితే. సో రౌడీ జనార్దన్ కొంచెం మామూలుగానే ఉంది, బట్ ఇంతకంటే బెటర్గా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. రౌడీ రౌడీ అని విని 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 బోర్ కొట్టేసింది. బట్ ఓకే, కథ ఎలా డిమాండ్ చేస్తుందో మనకు తెలియదు కదా టైటిల్కి. సో మొత్తానికి ఇది. సో నెక్స్ట్ అప్డేట్ చేస్తే రామ్ చరణ్ అప్డేట్ భయ్యా. రామ్ చరణ్ అప్డేట్ ఏంట్రా అనుకుంటున్నారా? RC16 అప్డేట్ భయ్యా. రామ్ చరణ్ గురించి కాదులేండి, బట్ కర్ణాటక చక్రవర్తి శివరాజ్ కుమార్ ఇందులో RC16 లో ఉన్నాడు కదా భయ్యా. ఇప్పుడు తన షూటింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో అందరిది దాదాపు రామ్ చరణ్ షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ సినిమాకి మామూలు హైప్ అయితే లేదు, మామూలుగా లేదు, కుమ్మవుతో వరిసే నాకు తెలిసి బుచ్చిబాబు కరెక్ట్గా తీయాలి, కానీ ఆ స్కేల్ హై వేరే అనమాట. ఆ రేంజ్లో ఉండబోతుంది. ఇంకా మెయిన్గా శివరాజ్ కుమార్ గారు అయితే ఆయన పోస్టర్ షూటింగ్ అయితే మొదలుపెట్టాడు భయ్యా బుచ్చిబాబు అయితే. సో ఈ రోజు నుంచే అనమాట. సో చూడాలి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో ఈ కాంబోలో అయితే. ఖచ్చితంగా శివరాజ్ కుమార్ ఎక్కడుంటే అక్కడ మాస్ అప్పీల్ వేరే లెవెల్లో ఉంటుంది భయ్యా. తను ఏ పాత్ర చేసినా ఏ క్యారెక్టర్ చేసినా. సో అదే విధంగా ఈ సినిమాలో కూడా అదే రేంజ్లో ఉండాలని కోరుకుందాం. RC16 ది బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి రామ్ చరణ్ కెరీర్ అని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి అదే వార్ 2 అప్డేట్ భయ్యా. ది బిగ్గెస్ట్ డ్యాన్స్ నంబరు ఎప్పటి నుంచినో ఇది ఇప్పుడు అయింది, ఇప్పుడు షూటింగ్ మొదలైంది, ఇలా వస్తుంది, కానీ బట్ ఆ డ్యాన్స్ నెంబర్ ఎలా ఉండబోతుందో కొంచెం అంచనా ఎక్కడా లేదనమాట. బట్ మొత్తానికైతే కొంచెం అప్డేట్స్ వస్తూ ఉంటే వింటూ ఉంటే ఒకటి అనిపిస్తుంది, ఖచ్చితంగా ది బెస్ట్ ఇండియాస్లోనే ఇప్పటి వరకు ఏ కొరియోగ్రాఫర్ చేయని విధంగా ఆ కొరియోగ్రాఫర్ చేస్తున్నట్లు. అండ్ ఏ హీరోస్ ఇంతవరకు త్రిపుల్ చేశారు కదా ఒక ఇద్దరు హీరోలు, దాన్ని మించి ఉంటుంది, అంతకు మించి తగ్గదు. అసలు ఈ స్టెప్స్ని ఆ యుఫోర్ని మ్యాచ్ చేయడం ఇక ఏ హీరోస్ వల్ల కాదు అనే రేంజ్లో ఉందన్నమాట టాక్ అయితే. సో చూడాలి, అది కనుక నిజమైతే థియేటర్స్ మొత్తం షేక్ అయిపోతాయి, అందులో డౌట్ లేదు. బట్ నాకైతే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది. బట్ ఆ డ్యాన్స్ నెంబర్స్ ఎలా ఉంటుందో చూడాలి మళ్ళీ. బట్ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ డాన్సింగ్ కింగ్సే కాబట్టి చూడాలి మళ్ళీ ఏ రేంజ్లో ఉండబోతుందో. మరి మీరేమనుకుంటున్నారు? ఈ అప్డేట్స్ పై తప్పకుండా మన ఆటోలో తెలియజేయండి. ఇంకెంత కాలం ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్.